క్రీస్తు యేసునందు మనలను అతిమిక్కిలిగా ప్రేమించుచున్నటువంటి మన పరమ తండ్రికి మహిమయు ఘనతయు కలుగునుగాక. ఆమేన్. మమ్మలను ఈ మధ్యకు ఆహ్వానించినటువంటి సహోదరులు మోజెస్ బ్రదర్ గారికి, ఈ మధ్యకు తీసుకువచ్చినటువంటి ఫెలోషిప్ జోసెఫ్ గారికి, ఫెలోషిప్ లో ఉన్నటువంటి కోర్ కమిటీ వారందరికీ కూడా, అభిషిక్తులైన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య భాగంలో చదువుకుని ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. మీకంటే జ్ఞానవంతురాలనేమి కాదు, కానీ దేవాతి దేవుడు ఈ సమయమందు మీ మధ్య నన్ను ఒక పాత్రగా వాడుకుంటూ ఉన్నాడు. నా ద్వారా ఆయన ఏమి మాట్లాడబోచు ఉన్నాడో ఆ వాక్కులను మన హృదయంలో స్థిరపరచుకుందాము. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతి వ్రాసినటువంటి రెండో పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుకుందామండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుకుందాము. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమపడుము. మొట్టమొదటిగా క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమపడము. తర్వాత సైనికుడెవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. తర్వాత పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు. చాలండి. నా కుమారుడా అని తిమోతిని సంబోధిస్తూ ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాము. సర్వ సృష్టికి ఆధారభూతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామను బట్టి మిమ్మల్ని గణపరుస్తూ ఉన్నాము. ప్రవ్వా, ప్రేమని హేతువు చేత నీ ప్రియకుమారుడైన క్రీస్తుని లోకంలోనికి పంపించి శిలువ మరణ పునరుత్థానం ద్వారా మా పాపములన్నీ కూడా విమోచించి ప్రవ్వా నీ ప్రియబిడలుగా మమ్మల్ని స్వీకరించి ప్రవ్వా బోధిగంతముల వరకు మీరు సాక్షులుగా ఉండాలి అని ప్రవ్వా శిలువ సువార్తను ప్రకటన చేసేటటువంటి గొప్ప భాగ్యము నీ అభిషక్తులైనటువంటి ప్రతి ఒక్కరికి నీవు దయచేసిన దేవా నీకు వందనాలు. ఈ ఘనమైన కార్యంలో పాలిభాగస్తులైనటువంటి గొప్ప ఆధిక్యత మాకు దయచేసిన దేవా, ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోగలము. ప్రవ్వా నీకు స్తోత్రము. ప్రవ్వా మీరు హెచ్చవలసి ఉన్నారు, మేము తగ్గవలసి ఉన్నాము. ప్రవ్వా నీకు స్తోత్రము. నీవిచ్చినటువంటి ఆధిక్యతను ప్రభా స్వప్రయోజనకరముగా ప్రభా దుర్వినియోగపరుచుకోకుండా ప్రభా నాకు చెందవలసినటువంటి మహిమ ఘనత ప్రభావంలో నేను ఎవరికి ఇచ్చి వాడను కాను అని ప్రభా నీవు హెచ్చరిస్తున్న దేవా నీకు వందనాలు. ప్రభా మా ప్రాణాత్మ దేహములతో నిన్ను మహిమపరుస్తూ ప్రభా నీకు స్తోత్రము. నిన్ను కేంద్ర బిందువుగా కలిగి ఈ లోకంలో జీవిస్తూ ప్రభా నీకు స్తోత్రము సమర్పణతో అంతము వరకు మా మరణ పర్యాంత వరకు నీకు ఇష్టలుగా జీవిస్తూ నీ రాజ్య స్థాపకులుగా అనేకులను నీ వైపు ప్రభావితం చేసేటటువంటి వారిగా మమ్మల్ని సిద్ధపరచమని క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. నా కుమారుడా అని పిలుచుచున్నాడు తిమోతిని. నా కుమారుడా అని యేసుక్రీస్తు ప్రభువారు ఎవరినైనా పిలిచారా? 3.5 సంవత్సరాల పరిచర్యలు పిలవలేదా? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు నా కుమారుడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరి, ఏమండి చాలా స్పష్టంగా ఒక మారు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు శిష్యుల దగ్గరికి మరియమ్మ తల్లి వచ్చారు. వారి యొక్క సహోదరులు వచ్చారు. అయ్యా మీ తల్లి గారు వచ్చారంటే ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరి, ఎవరు నా సహోదరుడు చాలా స్పష్టంగా తెలియపరిచారు, సూటిగా మాట్లాడారు. ఎవరైతే తండ్రి చిత్తమును ఈ లోకంలో ఏమండి నమ్మకంగా కొనసాగిస్తారో వారే నా సహోదరి,
నా సహోదరుడు, నా కుమారుడు, నా తల్లి అని చాలా స్పష్టంగా తెలియపరిచారు. ఇక్కడ కూడా శిష్యుడైనటువంటి తిమోతిని అంటూ ఉన్నాడు, నా కుమారుడా. శిష్యులు చాలా మంది ఉంటారు, కానీ కుమారుడు అనేటటువంటి గొప్ప ఆ ధన్యత చాలా తక్కువ మందికి ఉంటుంది. కుమారుడు అని పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభువాన్ని సంబోధించారు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను నా ప్రియ కుమారుడు అని చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందుగా పరలోక రాజ్యాన్ని పరిచయం చేసినటువంటి బాప్తిసమిచ్చే యోహాను స్త్రీలు కనిన కుమారులలో బాప్తిసమిచ్చే యోహాను కంటే, అంటే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను ఆ విధంగానే గణపరిచారు, ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారిని కూడా ఆ విధంగానే గణపరిచారు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారిని కూడా తండ్రి గణపరిచారు ఆ విధంగానే శరీరధారిగా ఈ భూమి మీద తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చారు కదా. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి చిత్తము తూచా తప్పకుండా ఎవరైతే పాటిస్తారో వారికి ఒక ఆధిక్యత ఏంటంటే సేవకులు, అది తర్వాత కుమారుడు, కుమార్తె, తల్లి, అమ్మ అని పిలిపించుకునే గొప్ప భాగ్యము మనకి దొరుకుతూ ఉంటుంది. నా కుమారుడా, మొట్టమొదటిగా క్రీస్తు యొక్క కృపచేత బలవంతుడు కమ్ము. ఈ లోకంలో చాలా ఉంటాయి. మిమ్మల్ని చూస్తే నాకు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే వచ్చేటప్పుడు మార్గ మధ్యలో సేవకులు పాస్టర్ గారు తీసుకుని వస్తూ ఉన్నప్పుడు దేవరాపల్లి నుంచి ఎలా ఉంటున్నారు ఈ మారుమూల ప్రాంతాలలో, ట్రైబల్స్ ఏరియాలో, అంటే మనము అంటే జీవన విధానానికి కావలసిన నిత్యావసర వస్తువులు కూడా సరిగ్గా అందుబాటులో దొరకవు. అంటే ఇప్పుడు మనకు అన్ని ఉన్నా కూడా నాకు ఇది కావాలి, ఇది నాకు తినాలనిపిస్తుంది, అంటే అది తినడానికి కూడా అందుబాటులో లేని పరిస్థితి అని నేను చాలా ఆలోచించుకుంటూ వచ్చాను. ప్రయాణం చేయడానికి సౌకర్యాలు లేవు మీకు. నిజంగా సౌకర్యాలు లేకపోయినా కూడా వాహనాలు మీకు ఉండొచ్చు, కానీ ఈ ప్రాంతాలలో మరి మీరు సువార్తను ప్రకటన చేసి ప్రభు వైపు విశ్వాసులను ప్రభావితం చేసిన తర్వాత వారు ఇచ్చేటటువంటి ఆర్థికంగా ఇచ్చేటటువంటి కానుకలు, దాని ద్వారా మీరు ఎంతగా సమృద్ధిగా మీరు బ్రతుకుతూ ఉన్నారనేది ప్రశ్నార్థకంగా నాకైతే కనిపిస్తుంది. ఆ సమయంలో కూడా పౌలు భక్తుడు అంటూ ఉన్నారు, మేము మీ మీద భారముగా ఉండకుండా ఏంటండి మా జీవనోపాధి కొరకు మేమే కష్టపడుచు ఉన్నాము. ఎవరిని? సంఘాలను. కొరింథీ పట్టణస్థులతో మాట్లాడుచు ఉన్నారు, రోమా సంఘంతో మాట్లాడుచు ఉన్నారు. మీ మీద భారముగా ఉండకుండా డేరాలను కుట్టుతూ ఏమంటే జీవనోపాధి కొరకు మా కొరకు మేమే ఆహారం సిద్ధపరచుటకు ప్రయాసపడుతూ ఇంకా శక్తికి మించిన కొలది సువార్త ప్రకటన చేస్తున్నాం. అంటే ఒక రోల్ మోడల్స్ వాళ్ళు కదా. ఇక్కడ మీరు ఏమీ లేకున్నా, సమృద్ధి లేకపోయినా, సదుపాయాలు లేకపోయినా, మీరు దేవునిని యేసుక్రీస్తు ప్రభువాన్ని కేంద్ర బిందువుగా కలిగి జీవిస్తున్నారు కాబట్టి దేవుని యొక్క పరిచర్య మీరు చేయగలుగుతూ ఉన్నారు. అంటే ఈ లోకములో ఉన్నటువంటి అన్ని కూడా తుంచముగా మీరు వెంచుకున్నారు కనుకనే ఈ ప్రాంతాలలో మీరు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. నిజంగా మీ కొరకు, మీ భార్య కొరకు, మీ బిడ్డల కొరకు, మీ కుటుంబం కొరకు స్వార్థంగా మీరు ఒకవేళ ఆలోచన చేసుకుంటే సిటీస్ లో వచ్చి హ్యాపీ లైఫ్ మీరు లీడ్ చేయగలరు. సిటీస్ లో ఒక్కొక్క కాలనీస్ లో 4-5 చర్చిలు ఉన్నాయి. ఈ పట్టణస్థుల్లో సంఘాలు స్థాపించారు అంటే పౌలు భక్తుడు ఎక్కడైతే పరిచర్య లేదో. నిజంగా ఈ మందిరాన్ని చూస్తే నిజంగా అపోస్తులు ఆ దినాలలో కూడా ఇలాంటి ప్రాంతాలలోనే పరిచర్య చేస్తుంటారు. వారికి మందిరాలు లేవండి, ఎక్కడ ఉంటే అక్కడ దేవుని యొక్క సువార్త ప్రకటన చేశారు. మీరు కూడా ఇక్కడ చూసినప్పుడు నాకు నిజంగా చాలా హార్ట్ఫుల్ గా, సంతోషంగా నేనున్నాను. ఎందుకంటే సమర్పణతో ఎవరైతే సేవ చేస్తారో ఆ తృష్ణ, మీలో ఉన్న తపనేంటో కనిపిస్తుంది. ఎంతో సంతోషంగా మీరు ఇక్కడ దేవుని యొక్క పరిచర్యలో పాలే భాగస్వామి. ఏమీ లేకపోయినా మీరు దేవుని యందు, దేవుని కృపయందు మీరు విశ్వసించి ఏమండి ఆ నిరీక్షణ ఫలము కొరకు ఈ ట్రైబల్స్ ఏరియా ప్రాంతంలో మీరు సువార్త. మీకు ఇందాక బ్రదర్ చెప్పారు మలేరియా జ్వరాలు, డెంగ్యూ, తర్వాత ఏమండి టైఫాయిడ్, చాలా జ్వరాలంట. ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటది ఇక్కడ. మీకు హాస్పిటల్ ఫెసిలిటీస్ చాలా తక్కువగా ఉంటాయి. అన్ని కూడా
మనం ఆలోచన చేస్తే ఇవేమి భూ సంబంధమైన ఏది మాకు అక్కరలేదు, పర సంబంధమైన ఆశీర్వాదమే మాకు కావాలి. దేవుని యొక్క కృప కనికరం మా పట్ల ఉంటే ప్రతి ఆశీర్వాదం మేము పొందుకుంటాము, అనేకులను ఆశీర్వాద పదంలోనికి మీరు నడిపిస్తారు అనేటటువంటి నిరీక్షణ మీకుంది. దేవుని యొక్క క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడము కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన నీవు అనేకల సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు. ఇందాకే చెప్పాను కదా, నీవు అనేకుల సాక్షుల ఎదుట నిస్వార్థమైన సేవ పౌలు భక్తుడు చేశారు. 14 సంఘములను స్థాపించాడు, శిష్యులను తయారు చేశారు, పరిచారకులను కాపరులను తయారు చేశాడు. ఆయన కొరింథీ పట్టణంతో కూడా మాట్లాడుచూ ఉన్నాడు, ఎఫెసీ సంఘంతో కూడా మాట్లాడుచూ ఉన్నాడు. పరిశుద్ధ సంఘము, క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి కొరకు, పరిచర్య ధర్మము జరిగించుట కొరకు మీరందరూ కూడా సాక్షులుగా నియమింపబడ్డారంట. అంతేకాకుండా మనం చూస్తే చూడండి, సామర్థ్యము గల మనుష్యులను అప్పగింపము. ఈ పరిచర్య కొరకు సామర్థ్యమైన మనుష్యులను అప్పగింపము. కింద క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె ప్రతి ఒక్క దైవజనుడు కూడా మంచి సైనికుడు. ధన్యతలో ఒక ధన్యత ఏమిటండి? నీతి కొరకు హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సైనికుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక మంచి సైనికుడు, అవునా? పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. మంచి సైనికుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈయన సువార్త ఏ విధంగా ప్రకటన చేశారంటే మరణానికి ఎదురుగా వెళ్ళారు. మంచి సైనికుడు ఆయన. మరణ భయం అనేది ఆయనకి లేదు. యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు మొట్టమొదటిగా అతనికి ఉండవలసిన ప్రాముఖ్యమైన అర్హత ఏమిటంటే సైనికునికి ధైర్యం అనేది ప్రాముఖ్యమైనది. పిరికితనం ఉంటే యుద్ధం చేయలేరు, అవునా కదా? ఒక దినము గిద్యోను ఇజ్రాయేలు ప్రజల మీదకి అమోరీలు అమాలేకులు వచ్చారు. మోయాబీలు అమాలేకులు యుద్ధంకి వచ్చారు. ఏమండి, వారి ఆస్తిని అంతని కూడా ఆక్రమించేసుకున్నారంట. ఏమండి, దుష్ట ప్రవర్తన వలన ఏమండి వారు దేవునికి ఆయాసకరమైన బ్రతకడం వల్ల దేవుని కనుదృష్టి నుంచి తప్పించబడ్డారు ఇజ్రాయేలు ప్రజలు. కానీ దేవుని కనుదృష్టిలో శత్రువులు అన్యులైనటువంటి అమాలేకులు, మోయాబీలు ఉన్నారు. వారికి విజయాన్ని ఇచ్చారంట. ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు? 7 సంవత్సరాలు. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 7వ అధ్యాయం అంతా కూడా ఉంటుంది. ఆ 7 సంవత్సరాలు శత్రువుల చేతికి ఇచ్చిన తర్వాత వారిలో మార్పు రాలేదు. తర్వాత వారి పంట పొలాన్ని ఆక్రమించేసుకున్నారంట, గొర్రెల మేకల మందని ఆక్రమించుకున్నారంట, వారి గుడారాలను ఆక్రమించేసుకున్నారు. అంతా కూడా ఇక శూన్యము, వారి జీవితంలో ఏమీ లేదు. ఆ సమయమందు సమస్తము కోల్పోయిన తర్వాత పశ్చాత్తాపంతో దేవుని పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తాం. ఇప్పుడు సమస్తము కోల్పోయిన తరువాత అక్కడ పరమ తండ్రి ఒక మాట మాట్లాడతారు. ఏంటంటే, అన్య దేవతలను అమాలేకుల మధ్య మీరు బ్రతుకుతూ ఉన్నారు, ఆ దేవతలకు మీరు భయపడకూడదని నేను అనేక మార్లు హెచ్చరించాను, మీరు భయపడ్డారు. ఎవరికి? పైన ఆకాశం అందే కాని క్రింద భూమి అందే కాని నేను గాక వేరొక దేవుడు ఉండకూడదు. ఇజ్రాయేల్ ప్రజలు అనునిత్యము దేవుని యొక్క కృప బాహుళ్యము చొప్పున వారు జీవించారు. 400 సంవత్సరాల బానిసత్వంలో ఉన్నా కూడా వారి శరీరంలో సత్తువు తగ్గలేదంట. ఏమండి, ఆ సత్తువు తగ్గడం లేదని రానున్న దినాలలో ఒక మగ శిశువు పుట్టడానికే వీలు లేదని ఫరో ఆజ్ఞ శాసనం అమలుపరిచాడు. ఆ శాసనం నుంచి దేవాతి దేవుడు తప్పించి ఏమండి ఫరోకి దేవుడుగా నియమించాడు మోషేని. నిర్మాకాండం 7వ అధ్యాయం 1వ వచనం. మరణం నుంచి తప్పించి ఒక రాజుకి, ఐగుప్తీయ రాజుకి దేవుడుగా నియమించాడు. సామాన్యమైన వ్యక్తి కాదు కదండి. మరి ఆ ఫరో కుమారుడుగా ఉండే యోగ్యత నాకు వద్దు, కానీ
ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-25 వచనాలు ఉంటాయి. ఐగుప్తీయ ధనము కంటే ఫరో సింహాసనము కంటే క్రీస్తు కొరకైనా నాకు నిందా. ఏమండి, ఐగుప్తీయ ధనము సింహాసనం నాకు వద్దన్నాడు. అలాంటి మోషే మీద తృణీకరించి సనుగుజు పలుమార్లు ఏమండి ఆయాసకరమైన పరిస్థితి, వారిని నేను దహించి వేస్తానంటే వద్దు ప్రభువా, ఆ బానిసత్వం నుంచి నీవు వారిని శిక్షించడానికి ఇక్కడికి తీసుకుని వచ్చావని, ఆ నింద నీకు వద్దు ప్రభువా అని మోషే విజ్ఞాపన చేశాడు కదా. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. ఏమండి, ఎన్నో అద్భుతాలు, పగలు మేఘస్తంభం మీద, ఇవన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలు పొందుకున్నారు కదా. ఇవన్నీ కూడా గిద్యోను కూడా పితరుల నుంచి తెలుసుకున్నాడు కదా. అయితే గిద్యోను భయభ్రాంతుడ ఏం చేస్తూ ఉన్నాడు? గానుగ చోటున గోధుమలను అతను ఎలాంటి వ్యక్తి అంటే దేవదూత మాట్లాడుచుంది, పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడా అంటూ ఉంది. ఏమంటుంది దూత? అలాంటి వ్యక్తి నీ శక్తి ఏంటో నీకు తెలియడం లేదు. యోసేపు యొక్క శక్తి బాల్య దశలోనే తెలిసింది యోసేపుకి కదా. తెలిస్తేనే ఏం చెప్తూ ఉన్నాడు? సూర్య చంద్ర నక్షత్రములు నాకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి. ఏమండి, ఆ 11 పనులు నాకు నమస్కారం చేస్తున్నాయి. ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు అన్నలకి కోపం వచ్చింది. తరువాత రెండో కథ చెప్పినప్పుడు తండ్రికి కూడా ఇదంతా చూసి అతని యొక్క పవిత్రతను చూసి బాల్య వయసు నుంచి అన్నల మీద అనుచరుడుగా ఉంచాడంట తన యొక్క తండ్రి. అన్న మీద అనుచరుడుగా ఉంచడమే కాదండి, ఒక పరిశుద్ధమైన అంగీని కూడా కుట్టి. ఇదంతా చూసి అసూయ వచ్చి అమ్మి వేశాడు కదా ఐగుప్తు. అక్కడికి వెళ్ళిన తరువాత అక్కడ ఎంతగా ఫలాభివృద్ధి పొందాడో ఏంటండి, నిషేధించబడిన రాయి మూలకు తెలరాయి అన్నట్లు యోసేపు జీవితాన్ని దేవాది దేవుడు ఏ విధంగా అంచెలంచెలుగా హెచ్చింపజేశాడంటే, మీరు అన్నలు ఇక ఇశ్రాయేలు ప్రజలకు కరువు వస్తే మళ్ళీ ఐగుప్తు దేశానికి వస్తే తల ఎత్తి చూడలేకపోతున్నారు యోసేపుని. ఇప్పుడు ఏమయ్యాడో తెలుసా? మీరు నన్ను అమ్మి వేశారని మీరు అనుకోవద్దు. అమ్మి వేయుటకు మీరు పాత్రగా మాత్రమే వాడబడ్డారు. ఎలాగండి? ఐగుప్తీయులకు ప్రభువుగాను ఫరోకి తండ్రిగాను నన్ను నియమించుట కొరకంట. ఎంత గొప్ప సాక్ష్యం అండి! ఎవరికి ఎంత గొప్ప అంటే, ఒక్కొక్కసారి దేవాతి దేవుడు సువర్ణముగా మన మార్చడానికి, గొప్ప ఘనమైన ఆశీర్వాదాలు మనకి ఇవ్వడానికి, మనకి శత్రువుల చేతికి మనకిస్తాడు. లేకపోతే మనము శుద్ధ సువర్ణముగా మార్చబడడానికి, అతి పరిశుద్ధతలోనికి మార్చబడడానికి అనేకమైన పాఠాలు మనకి నేర్పిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ శోధన, శ్రమలు మరణానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా మంచి సైనికుడు యేసుక్రీస్తు ప్రభువు. ఇక్కడ కూడా గిద్యోను గురించి మనం ఆలోచన చేస్తే, భయభ్రాంతుడై పిరికివాడుగా ఉన్నాడు. కానీ నువ్వు పిరికివాడు కాదు, పరాక్రమం కలిగినటువంటి శూర కార్యాలు చేసేటటువంటి గొప్ప శక్తివంతుడు నీవయ్యా అని చెప్తే, లేదు నాకు ఒక సూచక క్రియ చూపిస్తేనే, ఏమండి, నా కుటుంబము తృణీకరించబడిన కుటుంబము, నేను కనిష్ఠుడిగా ఉన్నాను, మనుషుల కనుదృష్టిలో నేను లేను అని తనను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు. నువ్వు మనుషుల కనుదృష్టిలో లేవేమో. దావీదు మనుషుల కనుదృష్టిలో ఉన్నాడా? గొల్యాతును ఓడించడానికి బాగా బలాఢ్యుడా? ఏమైనా గొప్ప సైనికుడా? ఏమండి, ఏమైనా ప్రావీణ్యం ఉందా? గొర్రెలతో సహవాసం చేసిన దావీదు ఎవరితో సహవాసం చేశాడు? గొర్రెలతో సహవాసం చేశాడు. ఆ సహవాసంలో అనేకమైన మెలకువలు నేర్చుకున్నాడు దావీదు కదా. కానీ ఒక మంచి సైనికుడిగా ఒక వెపన్ ఇచ్చాడు. ఏం వెపన్ ఇచ్చాడు? సమయోచితమైన జ్ఞానం ఇచ్చి వడిసెల రాయితో ఆ గొల్యాతును చంపే జ్ఞానం. వెపన్స్ ఉంటాయి, జ్ఞానము, సమయోచితమైన జ్ఞానము వెంటనే మనకి రాకపోవచ్చు కదా. గిద్యోను కూడా రావడం లేదు. నేను తెలుసుకోవడానికి సూచక క్రియ, ఏమండి, బలి పశువును అగ్ని చేత మీరు దహించాలి, అది సూచక క్రియ నాకు కావాలి అన్నట్లే జరిగింది. తర్వాత ఆ 7వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, అయ్యా నీకు విజయాన్ని ఇస్తాను అని చెప్పినప్పుడు, ప్రభువా నాకు ఇప్పుడు ధైర్యం వచ్చిందని ముందుకెళ్తున్నాడు. ఎంతమంది సైనికుల్ని వెనకాల వచ్చారు అని అంటే, ఎంతమంది? ఇజ్రాయేల్ ప్రజలు చాలా మంది ఉన్నారయ్యా. లేదు 300 మంది కాదండి. ఫస్ట్ వచ్చింది 300 మంది కాదు, చాలా మంది వచ్చారు. ఫస్ట్ అంటే చాలా సమూహం వచ్చిందంట, సైన్య సమూహము. అక్కడికి వస్తే, నీకు ఇంతమంది కనిపిస్తున్నారా? వారిలో సమర్పణ, తెగువ, ధైర్యము, తృష్ణ,
ఏమండి, మరణ భయం లేనటువంటి వారిని నేను టాలీ చేస్తాను. చూడు, ఒక పరీక్షలు పెడుతూ ఉన్నాడు. అప్పుడు చూస్తున్నప్పుడు వారిలో ఎవరు వెళ్ళిపోయారు? ఎంతమంది వెళ్ళిపోయారు? 22,000 మంది సైనికులు వెళ్ళిపోయారు. వీరిలో నుంచి కూడా 10,000 మంది ఉన్నారు ప్రభా అంటే, లేదు లేదు, వీరు కూడా నాకు సమర్పణ లేదు వీరిలో. మరలా ఎంతమంది కనిపిస్తూ ఉన్నారు? 10,000 మంది వెళ్ళిపోయారండి. ఏమండి, వెనుక నుంచి యుద్ధం వస్తున్నారు, శత్రువులు వస్తూ ఉన్నారు. ఏమరపాటు లేకుండా ఆ అలసటి శరీరంతో ఏం చేస్తున్నారు? నీటిని చేదుకుంటూ ఉన్నారు. కానీ ఒక వైపు శత్రువును చూసేటటువంటి ఆ జ్ఞానం ఉండాలి. ఏమరపాటు మనకి పని చేయదు. ఏమండి, కుక్క నీటిని కతికినట్లు, నీరు చేదుకున్నట్లు. ఎలాగంట, యజమానుడు మనం పెంచుకునే కుక్కలు చాలా ధైర్యంగా వచ్చేస్తాం ఇంట్లోకి. కానీ ఆ రోడ్డమ్మట వెళ్ళేటటువంటివి మన ఇంట్లోకి వచ్చేసినప్పుడు దానికి భయం ఉంటది ఖచ్చితంగా. ఆ యజమానుడు కొడతాడేమో, లోపలికి రానిస్తాడా? అది మనల్ని పెంచుకునే సాధు జీవి అయితే కాదు కదా, దానికి కూడా తెలుసు. రానిసమ్మరా, మంచి ఆహారం తినేసా, నీకే వండేసామని చెప్తామా? కాదు కదా. మనం పెంచుకునే కొన్ని సునకాలు ఉంటాయి. అలా కాదు, కొన్ని ఆ రోడ్డమ్మట వెళ్ళేటటువంటివి కూడా ఉంటాయి. ఇది ఎలా అంట, యజమానుడు వస్తాడేమో, నన్ను కొడతాడేమో, నాకు గాయపరుస్తాడేమో. నువ్వు కూడా అలాగే చూడాలి. ఏమండి, నువ్వు అలసిపోయి ఉన్నావని నీవు సేద తీర్చుకోవడానికి వీలులేదు. నీ ముందేముంది? శత్రువులు తరుముతూ వస్తూ ఉన్నారు. నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకోవాలి, శత్రువుని నువ్వు హతం చేయాలి. 2 టార్గెట్స్ నీకున్నాయి. ఈ లోపల నీవు శరీర బడలెక్కలు తీర్చుకుంటానంటే అవ్వదు. ఏమవుతుంది? శత్రువులు మర్చిపోయారు, ఏమరపాటుతో దాహం తీర్చుకుంటున్నారు. ఇప్పుడు తనివి తీరా పంచపక్ష పరమాణ భోజనాలు ఎన్నున్నా నీరు లేకపోతే తింటామా? లేదు కదండి. ఏమరపాటుతో త్రాగేస్తున్నారు. శత్రువులు వచ్చారు, అందరినీ ఎంతమంది మిగిలారండి? 300 మంది. ఇందాకేం చెప్పాను? క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను. మంచి సైనికుడు యేసుక్రీస్తు ప్రభువారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 55వ వచనంలో, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని యేసుక్రీస్తు ప్రభువారు చాలా ధైర్యంగా మాట్లాడారు. యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగానే హోషేయ ప్రవక్త కనిపిస్తూ ఉన్నారు. హోషేయ ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యము. యోసేపు యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యము. ఏ భేదము లేదు, అందరు ఆత్మీయ స్థితిలో చనిపోయారు కదా. ప్రేమనే హేతువు చేత మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోనికి మన కొరకు పంపించారు. దేని కొరకు? ప్రేమనే హేతువు చేత మాత్రమే, ఆయన యొక్క ఉచితమైన కృప వలన మాత్రమే ఈ లోకానికి వచ్చారు. హోషేయ యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యం అన్నాను. ప్రవక్త, పరిశుద్ధుడు. ఏమండి, దేవునికి మనుష్యులకి మధ్య వారిదిగా నిలిచినటువంటి అతనిని నువ్వు పరిశుద్ధుడు కదా, నీకంటే పరిశుద్ధురాలు వివాహం చేసుకోమల్లా ఏమన్నాడు? ఎవరిని ప్రేమించారండి? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని ప్రేమించారు? నేను హోషేయ గురించి చెప్పలేదు, ఇరువురికి సాదృశ్యం అనే చెప్పాను. హోషేయ గురించి చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్న మనుషులందరినీ ఏమి చూసి ప్రేమించారు కదా. మరి ఇక్కడ కూడా పరిశుద్ధుడు హోషేయ. గోమెరు ఇజ్రాయేలు ప్రజలకు సాదృశ్యము. లోకంలో ఉన్న మానవాళ్ళందరికీ కూడా మన ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి మనకి సాదృశ్యంగా ఎవరు కనిపిస్తూ ఉన్నారు? గోమెరు కనిపిస్తూ ఉన్నారు. హోషేయ ఎవరికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువుల వారికి సాదృశ్యంగా కనిపిస్తున్నారు. లోకం కూడా అనేక మార్లు త్రోవ తప్పి తిరుగుతుంది. ఎందుకంటే ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవకుటమే కాదు, దురాత్మల సమూహమే మన మీద ఏలుబడి చేస్తుంది. ఏమంటే అందుకనే ఏం చేస్తున్నాడంటే, వధువు సంఘం అంట ఉదక స్నానం చేయబడుతూ దినదినము ఉండాలంట వాక్యముతో. మన సంఘంతో చెప్తాం కదా, వాక్యముతో. ఈ వాక్యముతో ఉదక స్నానం చేయబడుతూ ఉండకపోతే ఏమవుతుంది? అపవాది ఎవరిని విరింగుదుమా అని కనిపెడుతూ ఉంటుంది. హోషేయ ప్రవక్త కూడా అంటూ ఉన్నాడు. హోషేయ ప్రవక్త 13వ అధ్యాయం 14వ వచనము, అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా, పశ్చాత్తాపము నాకు పుట్టదు. గోమెరుని వివాహం చేసుకున్న తర్వాత, బిడ్డలు పుట్టిన తర్వాత మరలా లోకం వైపుకి
అయ్యా నేనేం చేయాలి, నీవు నీ మాటకు లోబడి వివాహం చేసుకున్నానే. మనమైతే ఏం చేస్తాము? మనమైతే ఆదాము గారు ఏం చేశారో అదే చేస్తాం, అవునా? నీవిచ్చిన ఈ వల్లే కదా, మనం కూడా అలాగే చేస్తాం. అది విడిచిపెట్టడానికి ఎంత సాకులు చెప్తూ ఉంటాం, ఏ సాకు చెప్పడానికి వీలు లేదు. నూతన నిబంధన ప్రకారము ఆత్మీయ స్థితిలో చనిపోయిన మనమందరం కూడా యేసుక్రీస్తు ద్వారా మనము మరలా బ్రతికింపబడ్డాం. మన పాత జీవితం బాప్తిస్మం ద్వారా సమాధి చేసి ఒక కొత్త జీవితం. ఎవరైనా భార్యాభర్తల మధ్య ఏదైనా ఘర్షణ వచ్చినా అప్పుడు ఏం చూసుకోవాలంటే హోషాను చూసుకోవాలి, గోమెరును చూసుకోవాలి. నేను విడిచిపెడతానయ్యా అంటే విడిచిపెట్టొద్దు, వెళ్ళి మరలా తెచ్చుకో. సంత వీధులలో అమ్మడానికి పెట్టారయ్యా అని అంటే అయినా తెచ్చుకో అన్నాడు. అంటే ఏంటి? ఏమండి? పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు కొద్దిమంది, నమ్మకమైన వారు. ఆయన ఆకాశం నుంచి చూస్తున్నప్పుడు ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక బలహీనత ఉంటది. మంచిగా ఉంటే నువ్వు ప్రేమించడం ఏంటి, అందరూ ప్రేమిస్తారు. ఏమండి? మంచిగా ఉంటే నువ్వు ప్రేమించడం ఏముంది, నీ భార్యను నీ భర్తను నువ్వు ప్రేమించడం ఏముంది, ఎవరైనా ప్రేమిస్తారు. ఏ మంచి లేకపోతే నువ్వు ప్రేమిస్తావా? ఏ మంచి లేకపోతే నువ్వు నన్ను ప్రేమిస్తావా? ఏమండి? ఆలోచించేద్దాము. హోషేయ యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నారు. గోమెరు లోకమునకు మనకి సాదృశ్యంగా కనిపిస్తుంది. హోషేయ కూడా అంటూ ఉన్నాడు, మరణకరమైన సమస్యలు ఎన్నో వచ్చినాయి, అయినా ఆయన అంటూ ఉన్నాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఉంటున్నాడు. మంచి సైనికుడికి ఉండవలసిన లక్షణం ఏంటంటే మరణ భయం అనేది ఉండడానికి వీలు లేదు. మనం చూస్తే సైనికుడు ఆపరేషన్ సింధూర్లో ఎంతమంది చనిపోయారు? ఆపరేషన్ సింధూర్లో ఎంతమంది చనిపోయారు? చాలా మంది చనిపోయారు సైనికులు కదా. ఆపరేషన్ సింధూర్లో చాలా మంది చనిపోయారు కదా. యుద్ధంలో అండి, మొన్న జరిగిన యుద్ధంలో సైనికులు చనిపోయారా? నీతి కొరకు హింసింపబడే వారు ధన్యులు, వారిది పరలోక రాజ్యం. అక్కడ కులం చూడకూడదు, మతం చూడకూడదు, ఏం చూడకూడదు. ఏమండి? యూదుడు లేదు, గ్రీసు దేశస్థుడు లేదు, స్వతంత్రుడు లేదు. ఏమండి? క్రీస్తులు అందరూ కూడా ఒకటే కదా, మనం అందరినీ. అదే విధంగా ఈ యొక్క సైనికులు ఎవరైతే ఆర్మీ జవాన్స్ ఉన్నారో వారి ప్రాణాలను బలిగా ఇచ్చారు కదా. మనం కుంటి సార్ల మధ్యలో చెప్పకూడదు. వాళ్ళు బాప్తీసం తీసుకోలేదు కదా, క్రీస్తుని స్వీకరించలేదు కదా. ఘనమైన మంచి కార్యములు పాలిభాగస్తులయ్యారు. వాళ్ళు ప్రాణ త్యాగం చేశారు. నిజంగా అలాంటి వారిదే పరలోక రాజ్యం. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారికి ఉన్న అర్హత ఏంటి? బీదలను ఏంటి, ఆకలితో ఉన్నటువంటి ఆహారము, ఏమంటే వస్త్రహీనులుగా ఉన్న వారికి వస్త్రాలు ఇచ్చినప్పుడు వారంట తండ్రి చేత ఇంకా క్వాలిటీస్ ఏం చెప్పలేదు. ఏమైనా చెప్పారా? అలాంటి వారు, అలాంటిదే నిజమైన ఉపవాసం అంటూ ఉన్నారు. ఇక్కడ కూడా ఆర్మీ జవాన్స్ ఎవరైతే ప్రాణాలను సల్పి ఉన్నారో వారందరూ కూడా పరలోక రాజ్యంలో ఉంటారని నేనైతే నమ్ముతూ ఉన్నాను. అనేక మంది కోసం వారి జీవితాలను త్యాగం చేశారు. అమరవీరులు. వారి గురించి మనం ప్రార్థన చేయాలి ప్రతిదినం. నేను నిజంగా నా బిడ్డల కొరకు ఎలాగా, నా భర్త కొరకు, నా కుటుంబం కొరకు ఎలా చేస్తానో ఆర్మీ జవాన్స్ కొరకు కూడా నేను ప్రతిదినము ప్రార్థన చేస్తాను. మనము కూడా శత్రు దేశం నుంచి మన దేశం కాపాడుతున్నారంటే, మనం సురక్షితంగా ఉన్నామంటే ఆ సైనికులు వల్లే. మంచి సైనికుడి వల్లే నాతో కూడా శ్రమ అనుభవించినటువంటి అలాంటి వారిదే పరలోక రాజ్యము. తరువాత సైనికుడు ఎవడను యుద్ధంలోకి పోనప్పుడు తన దండులో చేర్చుకుని వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో, ఏమండి, తన దండులో చేర్చుకుని వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో. కాబట్టి మనము నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు కదండి. మనం కూడా, మీరు ఇక్కడ నిజంగా ఏ యొక్క క్షయమైన ఆశీర్వాదాల కోసం మీరు సేవలో లేరు. నిజంగా మీరు ధన్యులు. మీరు క్రీస్తు సైనికులు. మీరు ఖచ్చితంగా క్రీస్తు యొక్క రాజ్యంలో మీరందరూ కూడా వారసులుగా ఉండాలని ప్రతిదినము నేను కూడా నా వ్యక్తిగత ప్రార్థనలో మీ నిమిత్తము ప్రార్థన చేస్తాను. అటువంటి తృష్ణ తపనం మీలో కూడా ఉండాలి. అటువంటి పరిపూర్ణమైన జ్ఞానం కూడా మీరు సంపాదించుకోవాలి. రెండవది మనం చూస్తే, జట్టి అయిన వాడు పోరాడునప్పుడు
నియమము ప్రకారము పోరాడుట కంటే వానికి కిరీటము దొరకదు. ఏమండి, ఎలా పోరాడాలంట క్రీడాకారుడు? నియమము ప్రకారం మాత్రమే పోరాడాలి. ఏమండి, మొన్నటి దినాన్ని ఒక సహోదరి జెమిమా 120 రన్స్ చేసిందంట. ఎన్ని రన్స్ చేసింది? వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మీద 120 రన్స్ చేస్తే ఆమెను గణపరచడం కంటే ఏమండి అవమానకరంగా మాట్లాడడమే చాలా ఎక్కువైంది. కొంతమంది నేను క్రైస్తవుని అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. అంటే తక్కువగా చూస్తారేమో, రావాల్సిన బెనిఫిట్స్ రావేమో, లేకపోతే చాలా తక్కువగా చూస్తారేమన్న ఒక ఆలోచన కొంతమందికి కనిపిస్తుంది. కానీ ఈమె అంత గొప్ప ఆధిక్యత ఇచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఆ ఆధిక్యత ఇచ్చిన ఏమని విజయాన్ని ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభువాన్ని గనపరుస్తుంది. ఈ విజయానికి కారణం నా యేసు అని చాలా ధైర్యంగా ప్రపంచానికి తెలియపరిచిందండి. ఆమె ఎవరికి తెలియపరిచింది? ప్రపంచానికి తెలియపరిచింది. కానీ ఫలితంగా అనేకమైన నిందలు చిన్న వయసులో. ఏమండి, అంతేకాకుండా జెమిమానే కాకుండా మరొక వ్యక్తి అంట ఆమెను ఎలిజిబుల్ క్యాండిడేట్ గా తీసుకోలేదంట. ఇంకొక అమ్మాయిని, పాపని తీసుకోకపోతే అన్ఫిట్ అని తీసేశారంట. అయితే ఇంకొక వ్యక్తి సిక్ అవడం వల్ల తన్ని మళ్ళా తీసుకున్నారు. ఆ గేమ్ లో, ఆ మ్యాచ్ లో తీసుకురావడం వల్ల ఆమె ఎన్ని చేసిందో తెలుసా? 87 రన్స్ చేసిందంట, 2 వికెట్స్. ఎంతండి? అప్పుడు ఆమెను ఎప్పుడైతే మ్యాచ్ నుంచి తీసేశారో వాళ్ళ తండ్రి గారంట హార్ట్ స్ట్రోక్ తో చనిపోయారంట. ఎలా చనిపోయారు? నా కూతురు ఎంతగానో ప్రయాసపడింది కదా. వాళ్ళు చూస్తే వాళ్ళు కూడా మధ్యతరగతి వాళ్ళలానే అసలు ఎంత ఫిట్నెస్ కావాలి, మంచిగా డైట్ మెయింటైన్ చేయాలి, ఏమంటే చాలా శరీర వ్యాయామం కావాలి, ఇవన్నీ కావాలండి వాళ్ళకి. ఎంత కష్టపడి ఉంటారో కదా, ఎంత ధనాన్ని వెచ్చించుంటారు కదా. నీవు అన్క్వాలిఫైడ్ అనగానే ఆ మానసిక పరిస్థితి తట్టుకోలేక తండ్రి చనిపోయారంట. కానీ దేవుడు ఏ విధంగా అయినా ఆయన కార్యము ఆశ్చర్యంగా చేయించాడు. అమ్మాయి అంట ఏం చేసింది? 82 రన్స్ చేసిందంట. ఆమెను కూడా కొన్ని పేరు అయితే రాయలేదు. నిజంగా పేరు రాస్తే కూడా ఇంకా బాగుండేదేమో నాకు అనిపించింది. అప్పటికి చాలా ట్రై చేశాను ఆ నేమ్ కనిపిస్తుందేమోనని. క్రీడాకారులు వారు స్వార్థం లేదు. వాళ్ళు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు ఎలా పోరాడాలంట? ఒక నియమ నిబంధనలు ఉండాలి. అందుకని గలతీ సంఘంతో అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తున్నారు. 5వ అధ్యాయము 7-8 వచనం చదువుకుందాము. ఎలా పరిగెత్తుచున్నారు? బాగా పరిగెత్తుచున్నారు. సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవరో అడ్డగించుచున్నారు. ఇదేంటి? ఇందా చదువుకున్న వాక్య భాగం ఏంటి? జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారము ఒక నియమ నిబంధనలు ఉంటాయి వాళ్ళకి కదా. వీరు కూడా అంట గలతీ సంఘస్థులు బాగా పోరాడుచు ఉన్నారంట. కానీ సత్యమునకు విధేయులు కాకుండా ఎవరో మిమ్మును అడ్డగించుచు ఉన్నారు. ఈ ప్రేరేపణ మిమ్మును పిలిచుచున్న వాని వలన యేసుక్రీస్తు ప్రభువారు నేనే సత్యవర్తనుడు కదా. ఈ లోకంలో సత్యం లేదు. పిలాతు అడుగుతున్నాడు, నీవేమి బోధిస్తున్నావు నాకు అర్థం కావట్లేదంట. ఆయన అంటున్నాడు, నేను సత్యాన్ని బోధిస్తున్నాను అంటున్నాడు. సత్యం అంటే ఏంటో తెలియదంట. సత్యం అంటే ఏంటి? అది పరలోకం నుంచి సత్యవంతుడు ఎవ్వరు లేదు. మనుషులందరిలో దుర్నీతి, పాపం, అసత్యం. మీరు బాగా పోరాడుచున్నారు కానీ సత్యానికి విధేయులు కాకుండా అంటే ఆపోజిట్ వర్డ్ ఏంటి? అసత్యానికి విధేయులు అవుతున్నారు కదా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో 17వ అధ్యాయం 19వ వచనంలో వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొని ఉన్నాను అంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సత్యానికి స్థాపకుడు, జనకుడు ఆయన కదా. ఆయన మనకి ఏంటంట? సత్యములకు ప్రతిష్ఠ చేయబడుట కొరకు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకు నన్ను ప్రతిష్ఠ చేసుకొని. వాక్యమే సత్యము. యేసుక్రీస్తు ప్రభువారు సత్యవర్తనుడు. మనము ఈ లోకములో బ్రతికినంత కాలము సత్యాన్ని అనుసరించి నీతియుక్తమైన జీవితము మనం జీవించాలని దేవాది దేవుడు మనకు అలా బ్రతికి
విజయం వస్తుందో కూడా ఈ పౌలు భక్తుడు తిమోతితో తెలియపరుస్తూ ఉన్నాడు. 4:7 మంచి పోరాటం నేను పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసముని నేను కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటము. నేను మంచి పోరాటం, నా పోరాటంలో ఏమండి దేవునికి ఆయాసకరమైన క్రియ ఏమీ లేదు. ఎప్పుడైతే దమస్కు మార్గంలో దేవుని యొక్క స్వరం నన్ను తాకిందో అప్పుడు నా పాత జీవితం అంతా స్వస్తి చెప్పేశాను. ఏమండి నేను క్రీస్తును పోలి నడిచాను, మీరు కూడా నన్ను పోలి అంటే అంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేవాళ్ళు సూటిగా మరికెవ్వరూ కనిపించడం లేదు. ఆయన చెప్తున్నాడు, కుమారుడా నేను మంచి పోరాటము పోరాడాను, నా బలహీనతల యందు నేను అతిశయపడ్డాను, నా అతిశయానికి కారణం నా క్రీస్తు సువార్త ప్రకటన చేయకపోతే నాకు బహుశ్రమ. ఈ జీవన పోరాటంలో అనేకమైన ప్రతికూల పరిస్థితులు, యుద్ధ వాతావరణం మనకు వస్తుంది. ఏమండి అన్నిటిలో కూడా నేను శ్రమల యందు తాడుకున్నాను, సహించాను, ఆనందించాను. మీకు కూడా నేను చెప్పుచున్నాను, ఆనందించండి, మీ ఫలము పరలోకమందు అధికము. సకల జనులకు సాక్షాత్తంగా మీరు తెలియపరచబడాలంట. మీ సహనము, మీ శ్రమలలో మీరు సంతోషించాలంట. మళ్ళా చెప్పుచున్నాను, సంతోషించండి అంటూ ఉన్నాడు. ఇవ్వండి జట్టి అయిన వాడు పోరాడినప్పుడు రెండోది ఏంటి? నియమము ప్రకారము పోరాడాలండి. అందుకని మనం ఏ విధంగా ఈ జీవన పోరాటంలో మనం పోరాడుచూ ఉన్నాము, మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. మూడవదిగా మనం చూస్తే వ్యవసాయదారుడు ఏమండి పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములో ఇందాకే చెప్పాడు, పనివారు జీతానికి పాత్రులు అని దైవజనులు చెప్పారు. ఏమిటి? పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములో పాలు పుచ్చుకొనవలసిన. చివరిగా మూడవ అంశము వ్యవసాయకుడు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలు నరమొక్కలు నాటించాడు. ఎవరండి? మహిమగల తండ్రి మంచి వ్యవసాయం. అందుకని యోహాను గారి సువార్తలో 15:1 ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఏమండి మహిమ గల తండ్రి వ్యవసాయకుడు. ఆయన తోటలో మనం అందరము కూడా దాసులుగా ఉన్నామండి. అందుకని కొరింథీ సంఘముతో అంటూ ఉన్నారు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:9 దేవుని చెత్తపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఎలా ఉన్నారు? దేవుని చెత్తపని వారమై ఉన్నాము మనమందరము. కుమారులని మిమ్మల్ని తక్కువేం చేయటం లేదు. ఫిలోమోను సంఘమును స్థాపించిన ఒక కాపురి కదా. ఫిలోమోను కూడా పౌలు ద్వారా రక్షణలోకి వచ్చినటువంటి వ్యక్తి. నా చెత్త పని వాడనే సంబోధిస్తూ ఉన్నాడు. దేవుడిచ్చిన ఆధిక్యత నేను తీసివేయడానికి ఏమాత్రము? ఏమండి ఆధిక్యత ఎవరిచ్చారు? యెషయా ప్రవక్త ద్వారా అంటూ ఉన్నారు, యెహోవాను నేనే, ఇదే నా నామము, నాకు చెందవలసిన మహిమ ఘనత ప్రభావం నేను ఎవరికి ఇచ్చినవాడను కాను. నా తండ్రిని గణపరచుటయే, నా తండ్రి చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారము పానీయమై ఉన్నదని యేసుక్రీస్తు ప్రభువారు ఆహార్నిశలు గణపరుస్తూనే ఆయన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసిన ప్రతిసారి నేను చేశానని ఎవరితో చెప్పకు సుమి అని చాలా స్పష్టంగా. ఎందుకంటే అక్కడ ఘనత ఎవరికి రావాలి? పరమ తండ్రికి రావాలి. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని గణపరుస్తూ ఉన్నారు, కానీ తండ్రి కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఆహార్నిశలు గణపరుస్తూనే ఉన్నారు. ఆ ఘనతను సహించలేని శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అసూయతో యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పగిస్తారు. అందుకనే నిజమైన ద్రాక్షావళి యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి వ్యవసాయకుడు. అందుకని ఒక మారు ఏం చేశారు? అంజూరపు చెట్టొకటి నాటిను ద్రాక్షావనమందు, పూతాలేదే పిండాలేదే పచ్చని ఆకులతో నిండే. ఏమి పూత లేదంట, ఫలము లేదంట. నరికేయాలంటే తోటమాలి యేసుక్రీస్తు ప్రభువారు అమితమైన ప్రేమతో 1 సంవత్సరం గడువయ్యా అన్నాడు. మనం కూడా దేవుని యొక్క ఘనమైన పరిచర్యలో పాత్రలుగా మనల్ని వాడుకుంటున్నప్పుడు
అనేకులను పాపం నుంచి పరిశుద్ధతలోనికి మార్చడానికి మన సమర్పణతో చేస్తున్నామా లేదా క్రియ కావాలి. ఈ 4 గోడలు సంఘం కాదు గాని, సంఘం అంటే ఇద్దరున్నారు చాలు. 2, 3 ఎక్కడుంటే అదే నా నామం ఎక్కడుంటారు అదే సంఘము. ఏదేను తోటలో మొట్టమొదటి సంఘము, ఒక వ్యవసాయం ఎక్కడ ప్రారంభమైందంటే ఏదేను తోటలోనే ఒక సంఘము ప్రారంభమైంది. అందుకని ఆ 15వ అధ్యాయంలో మీరు ఫలించుట వలన తండ్రి మహిమపరచబడును అంటూ ఉన్నాడు. 15వ అధ్యాయం 14వ వచనం అనుకుంటా తీసిన వాక్యం అండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. మీరు ఫలించుట వలన ఏమవుతుందండి? 14వ వచనమేనా? 14ఏనా? ఎన్నో వచనం? చదవండి. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నా పేరిట తండ్రిని ఏమి అడగదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్లి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును. మీరు బహుగా ఫలించుట వలన ఎవరు మహిమపరుస్తారు? నా తండ్రి మహిమపరచబడాలి. తండ్రిని ఏ విధంగా మహిమపరిచాడు, గణపరిచాడు? సమయంలో ప్రవక్త ద్వారా నన్ను గణపరచువాడిని నేను యేసుక్రీస్తు ప్రభువారు గణపరచుటకు పాత్రుడు ఎందుకు అయ్యారంటే తండ్రిని అహర్నిశలు గణపరుస్తూనే. ఎక్కడైనా మనము తండ్రిని గణపరిచే ప్రక్రియలో స్వప్రయోజనకరంగా ఎక్కడైనా మనల్ని మనము గణపరుచుకునే ఆనవాళ్ళు ఎక్కడైనా కనిపిస్తున్నాయేమో, కనిపిస్తే ఖచ్చితంగా దేవునికి ఇష్టం లేనిది మనల్ని మనము గణపరుచుకోవటం. దేవుని పంటలో, వ్యవసాయంలో మనం ఏమై ఉన్నాము? దాసులము, పనివారమై ఉన్నాము. ఏమండి, మనందరం కూడా చెత్త పనివారమై ఉన్నాము. ఘనతకు అర్హుడు ఆ త్రియేక దేవుడు. అందుకే మనం ఆలోచన చేస్తే చూడండి, ఒకవేళ మనల్ని మనము గణపరుచుకుంటే ఏమవుతుంది? ఏప్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనము. 6వ అధ్యాయం 7వ వచనము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందుతారు. ఏంటండి? ఎవరి కొరకు వ్యవసాయం? ఎవరి కొరకు? తండ్రి కొరకు. తండ్రి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరులు ఫలించుచు దేవునికి ఆశీర్వాదం. దేవుని కొరకు కాకుండా మన కొరకైతే ఖచ్చితంగా అది ఆశీర్వాదింపబడిన సంఘము. ఏ సంఘము? ఒకసారి చూద్దాం. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం 7వ వచనము. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి, చూడుడి. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ఇలా కనిపెట్టకుండా వెనువెంటనే నాకు ఫలం రావాలి, వెనువెంటనే నేను చూడాలి ఫలము అంటే అవ్వదు కదా. నిరీక్షణ ఫలము కొరకు మనము ఎదురు చూడాలి. గొప్ప గొప్ప మిషనరీస్, దైవజనులు ఏమండి, వారి జీవితాలను త్యాగం చేశారు మన కొరకు. ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉందంటే విలియం కేరీ గారు వారి జీవితాన్ని త్యాగం చేశారు. మిషనరీస్ వారు ఏమండి, వడీసా పట్టణంలో కూడా ఏమండి గ్రహం స్ట్రెయిన్ వారి యొక్క బిడ్డలు తిమోతి, పేతురు, 3 కూడా సజీవ దహనం అయ్యారు కదా. వారు కూడా వారి జీవితాలను త్యాగం చేశారు. ఏ త్యాగం చేస్తే ఈ దేవుని యొక్క పరిచర్య ఫలాభివృద్ధి చెందుతుందో మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనము. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనము. ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒకని మనుష్యుని ద్రాక్ష తోటలో, ఇది ఆల్రెడీ మీకు చెప్పేశాను, సారీ. పరమగీతములో దేవుని యొక్క ఘనమైన పరిచర్య సమర్పణతో తృష్ణతో చేయకపోతే మరి ఎలా చేస్తాం? ఏ విధంగా పాడైంది? పరమగీతములు 2వ అధ్యాయం 15వ వచనము. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయం చేసే గుంట నక్కలను. మన పరిచర్య చాలా కష్టపడుతూ ఉంటాం. దీనికి పరిచర్యలో ప్రోత్సాహకరంగా కొంతమంది మనం ఏర్పాటు చేసుకుంటాం. వారికి కూడా నేను కూడా పరిచర్య
తలాంతులు నాకు వచ్చినాయి కనుక నేను కూడా పరిచర్య చేసే ఆలోచన వారిలోకి వచ్చి ఈ పరిచర్యను ప్రోత్సాహపరచడం పక్కన పెట్టేసి ఆయనే ఒక సంఘం వల్ల అంటే అందుకే ఒక్కొక్క గ్రామంలో గ్రామం ఉందేమో 100 గడపలు కావచ్చు, ఒక మినిమం 4 సంఘాలు ఉంటున్నాయి. 500 గడపలు అయితే మినిమం 10 సంఘాలు. ఆ గ్రామం పెద్దదా? ఎన్ని గడపలు ఉన్నాయో కనుక్కుంటున్నారు ఇంకో సంఘం. అసలు ఒక ఆత్మ పరిశీలన లేదా? ఏమండి, ఒక పశ్చాత్తాపం లేదా? అక్కడ దేవుని యొక్క మందిరం కట్టబడిందే, మరలా నువ్వెందుకు వెళ్తా? నీకు అవసరం ఏముంది? నీకు అవసరం ఏముంది? అది నిజమైన సేవ కాదండి. అది నిజమైన సేవ. ఎక్కడైతే సేవ జరగడం లేదో అక్కడికి వెళ్ళండి, అక్కడ సేవ చెయ్యండి. ఏం జరుగుతుందంట? ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకుని సహాయం చేసే గుంట నక్కలను మనం తెలుసుకోవాలి. ఆ జ్ఞానం ఎవరిస్తారు? దేవాది దేవుడు. వివేచన జ్ఞానము. ఏమండి, పరిశుద్ధాత్మ నడిపింపు. వీరి వల్ల సంఘం పాడవుతుందా? ఏమండి, ఫలాభివృద్ధి పొందుతుందా? ఏం జరుగుతుందా అనేది మనకు తెలుస్తుంది. అయినా అతని వల్ల నీకేదో మేలు, స్వప్రయోజనం నీకు కలుగుతుందని, ఏమండి, ఏదో ధనాశో అధికార ఆశో ఏదో నీకు చూపించాడని, ఏమండి, దేవుని పరిచర్య నీవు పాడవుటకు కారణం అయ్యావంటే దానికన్నా శాపం మరొకటి. అందుకని యాకోబు గారు ఏమంటున్నాడు? మీరు బోధకులు అవ్వకుండా మీరు చూసుకోవాలి. ఒకవేళ బోధకులు ఏమవుతారు? 2 పాళ్ళు శాపమును పొందుకుంటారంట. మనము దేవుని యొక్క తీర్పులోనికి రావడానికి ఇది దేవుని పరిచర్య. నీ పరిచర్య, నా పరిచర్య. నీ సొంత పనిలో నువ్వేదైనా చేసుకో. ఇది దేవుని పనిలో నువ్వు జీతగానివి మాత్రమే. ఇది దేవుని పరిచర్య. సర్వాధికారాలు ఆయనే ఉన్నాయి. ఒకవేళ గుంట నక్కలు, తోడేళ్ల స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారేమో, మనం జాగ్రత్తగా ఉండాలి. కడవరి దినాలలో దేవుని యొక్క పరిచర్య పాడయ్యే ఆనవాళ్లు మనకి కనిపించినప్పుడు వెంటనే తిమోతితో ఏమంటూ ఉన్నారు? పౌలు గారు, నువ్వు ఖండించాలి. ఏం చెప్పాలి? నీవు పరిచర్య చేసేటప్పుడు ఈ పరిచర్యలో ఏమండి, నీవు స్వప్రయోజనంగా మొహమాట కొద్దీ ఆ పోనీలే అనకూడదు. నువ్వు తప్పు కనిపించినప్పుడు తప్పించుకునేవాడు ధన్యుడు సుమతి కాదు. ఏమండి, అవునా? కాబట్టి మనం ఏం చేయాలి? ఖండించాలంట, బుద్ధి చెప్పాలంట. అందుకని బాప్తిస్మిచ్చి యోహాను, సర్ప సంతానమా రాబో ఉగ్రతను బుద్ధి చెప్పేవాడేవాడు, బీడు భూములను సారవంత భూములుగా మార్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చారు. ఏమండి, మీరు ఫలించకపోతే గొడ్డల వేరున ఉంచబడింది, ఫలించని ప్రతి చెట్టు నరికి అగ్నిగుండంలో వేస్తాడని చెప్తూ ఉన్నప్పుడు ఆ మాటలకు ప్రభావితమయ్యి బాప్తిసం పొందుకున్న వారు ఉన్నారు. ఆ బాప్తిసం పొందుకున్న వారిలో జబదయ కుమారుడు కూడా ఉన్నాడు. పరలోక రాజ్యాన్ని చూసిన ఆ యోహాను కూడా ఉన్నాడు. బాప్తిసం ఇచ్చి యోహాను సువార్త ప్రకటన చేసి ఆ బాప్తిసం ఇచ్చి యోహాను ఖండించినందుకు పర్యవసానం ఏమొచ్చిందంటే చిరచ్ఛేదనమే చేయబడ్డాడు. ఏమయ్యాడు? సన్మానాలు రాలా, ప్రశంసలు రాలేదు. ఏమండి, దీర్ఘాయుష్మంతుడు అవ్వలేదు. అంటే శరీరధారిగా నేను చెప్తున్నాను. నిజంగా ఇప్పుడు దీర్ఘాయుష్మంతుడే. నా యందు విశ్వాసం నుంచి ప్రతివాడు మరణించిన బ్రతుకును బ్రతికిన వాడు మరణిటికి. కాబట్టి మరణము తోడేళ్ల వంటి వారు, గుంట నక్కల వంటి వారు దేవుని యొక్క పరిచర్యను పాడు చేస్తున్నారేమో మనకు ఖచ్చితంగా. ఇంక 2 మాటలు తెలుసుకుని మనం ముగించుకున్నాము. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది ఏమిచ్చింది? ఏమిచ్చిందండి? కారు ద్రాక్షలు కాయటకు కారణం ఏంటి? ఏ ఫలాలు రావాలి? మంచి ఫలములు రావాలి, రుచికరమైన ఫలములు రావాలి కదా. ఏమొచ్చిందట? కారు ద్రాక్షని మంచి ద్రాక్ష చెట్టు నాటాను. కారు ద్రాక్షాలు రావడానికి కారణం ఏంటి? ప్రవక్త ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. కారణం ఏంటి? నీవే. తోటమాలి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని పంపించాడు? తోటమాలిగా ఎవరిని ఉంచాడు? మనల్ని ఉంచారు. ఇప్పుడు పనివానిగా, తోటమాలిగా మనల్ని ఏర్పాటు చేశాడు. ఏం జరిగిందో నీకే తెలియాలి. ఏమండి, మంచి నీరును పోస్తున్నావా? మంచి వాక్యంతో బలపరుస్తున్నావా? ఎలా మనుష్యులను సంతృప్తి చేసే వాక్యాలు నువ్వు చేస్తున్నావా? ఎలాగా చేస్తున్నావు? లోకానికి దగ్గర చేస్తున్నావా? దేవునికి దగ్గర చేస్తున్నావా? దేని వల్ల కారు ద్రాక్షాలు వచ్చాయి? క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. మనకు కూడా
ఎందుకు విశ్వాసులు పరిశుద్ధత వైపు మళ్ళకుండా మరలా లోకం వైపుకి వెళ్తున్నారో దానికి కారణం లెక్క మనమే చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. చివరికి మరొక మాట చూడండి, యెషయా గ్రంథము 16వ అధ్యాయం 8వ వచనము. ఏలైనగా హెష్బోను పొలములో సిగ్మా ద్రాక్షావల్లులు వాడిపోయెను, దాని శ్రేష్టమైన ద్రాక్షావల్లులను జనముల అధికారులు అణగదొక్కిరి. శ్రేష్టమైన ద్రాక్షావల్లులంట జనములు అధికారులు అణగదొక్కారంట. లోకం మీద ఉన్న అధికారము రాజకీయం అంతా కుళ్ళు కుతంత్రాలన్నీ కూడా క్రైస్తవ సంఘాల్లోకి వచ్చేసినాయి. ఏమొచ్చినాయి? పేతురు భక్తుల ద్వారా ఏమంటున్నాడు? ఏమండి, మీరు పరిశుద్ధంగా జీవించడం కొరకు ఏమండి మీరేం చేయాలి? రాజుల కొరకు అధికారుల కొరకు మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. మనం ఏం చేస్తున్నాం? మనమే రాజకీయాన్ని క్రైస్తవ సంఘాల్లోకి తీసుకుని వచ్చి, లోకాన్ని క్రైస్తవ సంఘాల్లోకి తీసుకుని వచ్చి, ఏమండి అధికారాన్ని క్రైస్తవ సంఘాల్లోకి తీసుకుని వచ్చి, దేవుని యొక్క పరిశుద్ధ సంఘాన్ని ఆయనకు కోపం వచ్చింది ఒకసారి. దేవుని యొక్క గృహమును వ్యాపారుడికి నిలయంగా మీరు ఎలా చేస్తున్నారు? దీన్ని దొంగల గృహంగా మీరు ఎలా చేస్తున్నారు? వ్యాపారంలో ఏముంటాయి? లాభ నష్టాలు, మోస, దగ, కోరు అన్ని ఉంటాయి కదా. ఇవన్నీ మీరు ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ నాలో అవేమి లేవు, నాలో మోసం లేదు, ఏమని పరిపూర్ణమైన త్యాగపూరితమైన ప్రేమే నాలో ఉంది. ఇవన్నీ మనం ఎక్కడ క్రైస్తవ సంఘాల్లోకి తీసుకుని వస్తున్నాము. ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకో. అణగద్రొక్కిరి, జనముల అధికారులు అణగద్రొక్కిరి, రాజకీయ నాయకులు. వీటి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నామే గాని క్రైస్తవ సంఘంలో ఉన్న రాజకీయము నుంచి మనము ఏ విధంగా తప్పింపబడాలి అనేదే మనం ఆలోచించాలి. అవి యాజరు వరకు వ్యాపించేను, అరణ్యములోనికి ప్రాకెను, దాని తీగలు విశాలముగా వ్యాపించి సముద్రమును దాటెను. యాజరు వరకు వ్యాపించేను, అరణ్యములోనికి ప్రాకెను, దాని తీగలు. చాలా విస్తరించిపోయిందండి ఈ రాజకీయము, లోకము, దానిలో ఉన్న మాలిన్యము, కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ కూడా విస్తరించిపోయాని. దేవాతి దేవుడు కాలు ద్రాక్షాలు కాయటకు మనమే కారణమవుతున్నామేమో, దేవుని యొక్క పంటను నాశనం చేయడానికి మనమే కారణమవుతున్నామేమో, ఫలము చేతికి వస్తుందని కొన్ని దినాల్లో చూస్తుంటే ఆ ఫలము గుంట నక్కలతో పాడు చేయడానికి మనమే కారకులవుతున్నామేమో. ఒక మారు మనము ఆలోచన చేద్దామండి. ఎలా ఉండాలంట? దేవుని సేవ చేయవలసినటువంటి వారు ఎలా ఉండాలంట? మంచి సైనికుని వలె, ప్రాణత్యాగం చేసేటటువంటి వ్యక్తిగా, ప్రాణ భయము లేనటువంటి వ్యక్తిగా, మంచి క్రీడాకారుడుగా ఉండాలి. ఆ క్రీడాకారుడు ఎలా ఉండాలి? వారికి ఒక గురి ఉంటది, ఆ గురి జీవ కిరీటము. వారికి ఒక గమ్యం ఉంటది, అది పరలోకము. ఏమండి? మంచి క్రీడాకారుడు. మూడోది మంచి వ్యవసాయకుడు. మనకి పరలోక పంటనివ్వడానికి దేవాది దేవుడు ఆ పరలోక పంటలో ప్రతివాని కన్నీటి బాష్ప బిందువు తుడిచివేయను. ఇప్పుడు చింతలేని మనిషి, చింతలేని గృహం అయితే లేదు. ఏమండి? క్రైస్తవ కుటుంబాలలో కూడా ఏ ఒక్క మనిషిని తట్టి అడిగినా ఏదో ఒక చింత, ఏదో ఒక వ్యాకులత ఉంది కదా. చింతలేని నిలయం ఉంది ఆ నూతన యెరూషలేము. ఏమండి? అది మన కొరకు దేవాది దేవుడు ఈ భూమి అందే స్థాపించబోతూ ఉన్నాడు. అది మనకు తెలుసు. మనమే కాదు, నేను నా ఇంటి వారిని కూడా ఉండాలి, మీరు కూడా ఉండాలని యెహోషువ చెప్తూ ఉన్నాడు కదా. మనం కూడా రోషముతో మంచి సైనికుల వలె, మంచి క్రీడాకారుని వలె, మంచి వ్యవసాయ దారుని వలె మనమందరము కూడా ఆత్మీయ ఫలములను పండించే వారిగా మనం కాపరులుగా ఉంటూ బడా నమ్మకమైన మంచి కుమారుడు, మంచి కుమార్తె, అనేకమైన ఆత్మలను ప్రభు వైపు ప్రభావితం చేస్తూ మీరందరూ కూడా ఒకరి సంఘం గురించి ఒకరు ప్రార్థన చేసుకుంటూ, మీరు పురుకొల్పుకుంటూ, మీరు కష్టాలను నష్టాలలో మీకు ఎక్కువ ప్రేమ ఉంటుంది నాకు తెలిసి. మీలో కుళ్ళు కుతంత్రాలు ఉండవు. ఎందుకంటే రాజకీయం మీకు తక్కువ దూరంగా ఉన్నారు. మీరు నిజంగా మీరే దానిలో ఆ సిటీస్ లోకి వచ్చి ఆ రాజకీయాలు, ఏమంటే వాతావరణం కలుషితం అయిపోయింది, మనుషులు కలుషితం అయిపోయారు. మీకు ఏ కలుషితాలు లేవు. మీరు ధన్యులు. నిజంగా మీరు మంచిగా సేవ చేయండి, ఖచ్చితంగా మీరు ధన్యులు అవుతారు. దేవుని యొక్క పరలోక రాజ్య పరులు అవుతారు. పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మీరు పొందుకుందురుగాక. ఆమేన్. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా. వాక్యమైన దేవా, నాతో మాతో సూటిగా నీవు మాట్లాడిన విధమును బట్టి వందనాలు ప్రభువా. నీకు స్తోత్రము.
మీ దీన దైవజనుల అభిషక్తులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదింపచేయండి ప్రభా. వారికి కావలసిన ప్రతి అవసరత మీ నామంలో తీర్చండి ప్రభా. మంచి ఆరోగ్యము క్షేమము దయచేయండి ప్రభా. వారికి ఉన్నటువంటి సమస్యలన్నిటిని దూరపరచండి ప్రభా. నీకు స్తోత్రము. పరిచర్యలో వస్తున్నటువంటి ఆటంకములు అవరోధములు నజరేయుడైన యేసు నామములో ఈ క్షణం అందు కొట్టివేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రము. సేవకురాండ్లను దీవించండి, వారి బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదింపచి ఆరోగ్యము దయచేయండి ప్రభా. నీకు స్తోత్రము ప్రభా. నీకు వేలాది వందనాలు. ఈ యొక్క ఫెలోషిప్ లో కోర్ కమిటీ అందరినీ మీరు దీవించి ఆశీర్వదింపచేయమని నన్ను తీసుకుని వచ్చినటువంటి ప్రభా మోజేస్ బ్రదర్ని, కాళీ బ్రదర్, వారి కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదింపచేయమని, ఈ గ్రామంలో ఉన్న గడప గడపను మీరు దర్శించి మీ రక్తాన్ని ప్రోక్షింపచేయమని క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి.